హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు మండే రోజు మార్నింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. ఫ్రైడే రోజు తర్వాత నేను వీడియోస్ ఏమీ కూడా షూట్ చేయలేదు, ఆ 2 డేస్ కూడాను, ఇంకా సాటర్డే సండే. సో ఆ తర్వాత అయితే ఇంకా మండే రోజు మార్నింగ్ అనమాట. సండే రోజు ఈవినింగ్ అయితే మేము మూవీకి వెళ్ళున్నాము, మా ఇంటి బంగారం సమంత గారి మూవీకి అయితే. సో ఇంకా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, లాంగ్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదులేండి ఆ రోజు. ఇంకా అమ్మను కూడా తీసుకెళ్ళున్నామన్నమాట. సో అమ్మ కూడా వచ్చింది ఇంటికి, ఇంకా ఇంట్లో ఉందన్నమాట. నాకైతే ఇక్కడ ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంది అమ్మ. ఇంకా నేను వంట పనులు అయితే స్టార్ట్ చేశాను, కిచెన్లోకి వచ్చాను. ఇక్కడైతే నేను స్మోకీ నైటీస్ అని చెప్పేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, వాటిని అయితే ఒక 2 తీసుకున్నా ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఎలా ఉంటాయి ట్రై చేద్దాము, కంఫర్టబుల్గా ఉన్నాయంటే తీసుకుందాము, మనకి వంట చేయడానికి వీడియోస్కి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను. సో అవి ఏంటంటే ఫ్రంట్ కొంచెం డ్రెస్ టైప్లో ఉంటాయి అన్నమాట. అందుకోసం అంటే ఫ్రాక్స్ వేసుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. సో అది కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇంక నేను ఇక్కడ చున్నీ వేసుకున్నా. సో ఆ చున్నీ అయితే అసలు వేసుకొని పనులు చేయడం నిజంగా చాలా కష్టం అండి. డ్రెస్సుల పైన కానీ ఇట్లా నైటీస్ పైన కానీ చున్నీలు వేసుకొని వర్క్ చేయాలంటే కష్టం అనమాట. ఎంతసేపు అది పడిపోతూనే ఉంది, జారిపోతూనే ఉంది. సో అయినా ఇంకా ఏదోలాగా మేనేజ్ చేయాలని చెప్పేసి ఇంకా అలా వేసుకున్నా, మరీ చూడడానికి బాగాలేదని చెప్పేసి. సో ఇంకైతే ఇక్కడ వంట పనులు అయితే ఒక పక్క స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్క వెజిటేబుల్స్, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ కూడా మా వారు తీసుకొచ్చారనమాట మార్కెట్కి వెళ్ళేసి. ఇంకా అమ్మ అయితే అవన్నీ కూడా ఒలిచిస్తాను ఇక్కడే పెట్టని చెప్పింది. ఇంకా అమ్మలు కదా ఎంతైనా ఖాళీగా ఉండరు, మనం కష్టపడుతుంటే వాళ్ళు చూస్తూ కూర్చోలేరనమాట. సో ఇంకా అమ్మ అయితే వస్తే ఏదో ఒక పని చేసిస్తూనే ఉంటుంది. ఒక వంట పని మాత్రమే నేను చేస్తానండి అమ్మ ఇంటికి వచ్చిందంటే. మిగతా గిన్నెలు తోమడం కానీ ఇలాంటి పనులన్నీ కూడా అమ్మ చేసిస్తూ ఉంటుంది అనమాట. బట్ నేను ఎక్కువ పనులు చేపించనులేండి. అత్తయ్య వచ్చినా చేపించను, అమ్మ వచ్చినా చేపించను. మా అమ్మ వచ్చిందంటే మాత్రం గిన్నెలు మాత్రం బాగా కడిగిచ్చేస్తుంది అనమాట. ఆ షింకులో కడగడానికి అవ్వదని చెప్పేసి బాత్రూంలో వేసుకొని కడిగేస్తుంది. మనకి ఇక్కడ వాష్ ఏరియా అవేం లేవు కాబట్టి. సో ఇంకా ఒకటి వాష్రూమ్లో అయితే మేము వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా బట్టలు అయితే మిద్ది పైన ఉతికేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కొన్ని లిక్విడ్స్ అంటే సరుకులు అయితే ఏం లేవు ఇంట్లో. అప్పటికప్పుడు కావాల్సినవి మా వారికి వాట్సాప్ చేశానంటే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారనమాట. ఇంకా సరుకులకైతే వెళ్ళలేదు, వెళ్ళాలి. ఒక 2-3 మంత్స్కి సరిపడా తెచ్చేసుకున్నానంటే నాకు ఒక 3 మంత్స్ అట్లా ఎదురు చూసే పని అనమాట. ఇంకా కాకపోతే ప్రస్తుతానికి టైం అడ్జస్ట్ అవ్వక ప్లస్ కొంచెం మనీ కూడా అడ్జస్ట్ అవ్వక ఇంకా మేమైతే ఒకసారిగా వెళ్ళామనుకోండి ఒక 10,000 అవసరం అవుతుంది, ఖచ్చితంగా 10,000 కావాల్సి వస్తుంది. అందుకోసమని వెయిట్ చేస్తూ ఇంకా అప్పటికప్పుడు కావాల్సింది తెప్పించుకుంటూ ఉన్నా. ఇంకా సమంత గారు మూవీకి వెళ్ళున్నామని చెప్పాను కదా, భలే ఉందండి మూవీ. ఎంతమంది చూసారు మీరు? ఇంకా మా అమ్మాయి కూడా మూవీకి వెళ్ళింది, మినీ వ్లాగ్ లాగా తన ఛానల్లో పెట్టింది, ప్రియాస్ క్యూట్ వాళ్ళు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ తన ఛానల్లో వీడియోస్ని కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని మా అమ్మాయి ఛానల్ ఇద్దరిది కూడాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మ హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా, నిన్న మా వారైతే ఊరు వెళ్ళి ఉన్నారనమాట, మా అత్తయ్య వాళ్ళ ఊరికి. సో వెళ్ళేసి వస్తూ వస్తూ ఇంకా అత్తయ్య అయితే చింతపండు, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది. అవన్నీ కూడా ఏమేమి ఇచ్చి పంపించింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. అండ్ ఇక్కడైతే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొచ్చున్నారు మా వారు. పాలు, పెరుగు ఇవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా మేమే ఉంటే పెద్దగా టీ కాఫీలు ఏమి ఎక్కువ తాగం, కానీ అమ్మ వచ్చింది కదా కొంచెం పెట్టిద్దామని చెప్పేసి ఇంట్లో పాలు అయిపోయాయని చెప్పేసి తెప్పించాను. ఇంకా అలాగే పెరుగు కూడా తెప్పించాను. సో ఈరోజు అయితే ఇంకా వంట పనులు అయితే ఏమేమి చేస్తున్నానని చెప్పి చూపిస్తా. ఫైనలీ లాస్ట్లో చూపిస్తే ఏమేమి వంటలు చేస్తున్నానని చెప్పేసి. లేచింది లేట్ అయినా పనులు మాత్రం చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. అండ్ వంట పనులు అయితే చాలా స్పీడ్గా అయిపోయాయి. అండ్ ఇక్కడ కొంచెం నాకు కావాల్సినన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అమ్మ అయితే మిగతా అవన్నీ కూడా ఒలిచి డబ్బాలోకి వేసేస్తూ ఉంది. మా వారిని అయితే ఒక సంవత్సరం దగ్గర సంవత్సరం పైన అయిపోతుంది లేని సినిమాలకి వెళ్ళేసి. సో ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకోవాలి, బాగా ఒక 2-3 డేస్ రిక్వెస్ట్ చేసుకుంటే కానీ మూవీకి తీసుకెళ్ళరనమాట. అంటే కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అంటే మళ్ళీ వీటితోనే మనం క్యారెక్టర్ని జడ్జ్ చేసేయలేము, వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు అని చెప్పేసి. కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే భార్యలు అడగకపోయినా వాళ్ళని మూవీస్కి కానీ బయట కానీ తీసుకెళ్తూ ఉంటారనమాట. వాళ్ళు అంటే భార్యలు వద్దన్నా కూడా భర్తలు ఒప్పుకోరనమాట, తీసుకెళ్తూ ఉంటారు. బట్ మా ఇంట్లో ఎలాగంటే మేమే రిక్వెస్ట్ చేసి అడుక్కున్నా కూడా తీసుకెళ్ళరనమాట. బట్ చూసుకునేది కానీ మాకు కావాల్సినవి తెచ్చి పెట్టడం కానీ ఇవన్నీ మా వారు బాగా చేస్తారు. మేము ఏది అడిగినా లేదనకుండా ఇంటికి సంబంధించి కానీ కడుపుకు తినేటివి కానీ ఏవైనా సరే మేము అడిగింది లేదనకుండా తెచ్చి పెడతారనమాట. తినడానికైతే మాకు ఎటువంటి లోటు చేయరు మా వారు. బట్ బట్టల షాపింగ్ కానీ ఇంటికి ఏదైనా వస్తువులు కొనాలన్నా ఇలాంటి వాటికి మాత్రం అస్సలు మా వారికి ఒప్పుకోరు, మనసు ఒప్పదనమాట. కొంచెం పిసినారి టైప్లోనే ఉండాలి, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, అలా ఉంటేనే రేపు మనకు ఒక 10 రూపాయలు అవసరమైనప్పుడు చేయి చాపి ఎదుటి మనిషిని అడుక్కునే పని లేకుండా మనం ఒక పిసినారంతనం చేసినా కూడా పొదుపు చేసి అది పెట్టుకుంటేనే కదా
సో కాలం సర్లేదు, ఎవరైనా మనం ఒక 10 రూపాయలు అడిగామంటే చీప్గా చూడటము, తక్కువ చేసి మాట్లాడటము ఇలానే ఉంటాయి సిచ్యువేషన్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామందే ఫేస్ చేసే ఉంటారు. సో కాబట్టి ఇప్పట్లో చెప్పాలంటే డబ్బుకి ఇచ్చేంత వాల్యూ మనిషికి ఇవ్వట్లేదు. సో అలా నేనైతే పెళ్ళైన కాలం నుంచి కూడా మా వారికి ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ ఉండేదాన్ని. ప్లస్ కొంచెం ఏంటంటే నలుగురిలో మా వారు గౌరవంగా ఉండాలనే మెంటాలిటీ నాకు ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే నేనెందుకు ఖర్చు పెట్టాలి, నేనెందుకు చేయాలి, ఇంటి కోసం నేనెందుకు కొనాలి అనే మెంటాలిటీ నాకు ఉండదు. నేను సంపాదించే ప్రతి రూపాయి కూడా ఈ రోజే కాదు, ఇప్పుడే యూట్యూబ్ అనేది ఒక 2-3 ఇయర్స్ నుంచే ఉంది. దానికి ముందు నాకు పెళ్ళైన సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత నుంచి కూడా నేను కంటిన్యూస్గా జాబ్ చేసేదాన్ని. సో నా మెంటాలిటీ అంతా అలానే ఉంటుందన్నమాట. మనము ఖాళీగా కూర్చోకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం సంపాదించాలి, మన భర్తకి పిల్లలకి తోడుగా ఫైనాన్షియల్గా మెయిన్గా హెల్ప్ చేసామంటే ఇంకా దానంత మించి మెయిన్గా హస్బెండ్స్ అప్పులు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత వైఫ్కే ఉంటుంది. సో బాధ్యత తీసుకోవాలి. సో నేనైతే అలానే ఉంటానండి. అలా ఉన్నాను కాబట్టే దేవుడు ఈరోజు ఇలా పెట్టారు. అండ్ చాలామంది వీళ్ళకి అంటే ఉంటారు కదా కొంతమంది మనసొప్పని వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఉంటారు. బట్ నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి షేర్ చేసుకోగలుగుతాను, మిగతా వాళ్ళు చేసుకోలేరేమో, మేబీ ఉండొచ్చు. వీళ్ళకి ఇస్తే వీళ్ళు బాగుపడిపోతారు, వీళ్ళకి వర్క్ ఇస్తే బాగుపడిపోతారు మెంటాలిటీలో చాలామంది ఉంటారనమాట. మనకు అది కూడా బాగా దగ్గర వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. సో మా వారు వర్క్ పరంగా కూడా అంతే. ఆయన డాక్యుమెంట్ రైటరు రిజిస్టర్ ఆఫీస్లో. ఆయనకి వర్క్ ఇస్తే ఆయనకి డబ్బులు వచ్చేస్తుంది, సంపాదించేసుకుంటారు, బాగుపడిపోతారని పక్కన వేరే వాళ్ళకి ఇవ్వడం ఇలాంటివి కూడా చాలా ఎక్కువ అనమాట. అయినా భగవంతుడు అనేవాడు ఉన్నారు. మనకి ఎక్కడ ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు మనకి ఏది ఇవ్వాలో ఇస్తాడు. ఎవరు వచ్చి ఆపినా ఏం జరిగినా దేవుడు అనేవాడు అనుకోవాలే కానీ వీళ్ళు మనుషులు ఎంత చెప్పండి. సో అలా చాలా వరకు చాలా బాధపడతామన్నమాట ఇలాంటివన్నీ కూడా. అది కూడా మన సొంత వాళ్ళే చేశారు అంటే ఇంకా బాధ అనిపిస్తుంది. ఓకే, ఎనీవే జనాలన్నాక మనుషులన్నాక అలా మారిపోతూ ఉంటారు. అండ్ డబ్బుకి ఇచ్చే వాల్యూ మనిషికి లేదని చెప్పాను కదా. కొన్ని సందర్భాల్లో మనుషులకి ఇవ్వాలి విలువ, మనుషులు లేకపోతే డబ్బు ఎంత ఉన్నా మనుషులు లేకపోతే వేస్టే. ఇంకా అది ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నాను అనుకోకండి, ఏదో కొంచెం బాధ అయ్యింది అందుకే షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ వంట పని అంతా అయిపోయింది. అయిపోగానే టిఫిన్ కోసం అని చెప్పేసి గోధుమ పిండి కొద్దిగానే ఉండే, చపాతీ చేద్దామంటే కొంచెమే ఉంటే సరే కలిపేసి దోశలు వేసి ఇచ్చేద్దాము, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట గోధుమ పిండి దోశలు. అందుకోసం అని చెప్పేసి ఇంకా గోధుమ పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసి వచ్చేసాను. గోధుమ పిండి కలిపి ఒక 10 నిమిషాలు అలానే పెట్టేసిన తర్వాత దోశలు వేసామంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా పక్కనే పెట్టేసి ఇంకా బయట అయితే వచ్చి నేను టీ పెట్టానమాట అమ్మకి, ఇంకా నాకు కానీ పెట్టుకున్నాము. ఇంకా నేను కూడా కొంచెం తాగుదామని చెప్పేసి ఇంకా నేను కలుపుకున్నా. సో అలాగైతే ఇంకా టీ తాగుతూ కూర్చొని ఉంటే అమ్మ అయితే ఇంకా పిల్లలిద్దరికి మంచిగా జడలేసేసింది ఆయిల్ పెట్టేసి. ఇంకా నేను కిచెన్లో వర్క్ చేసుకుంటున్నాను. అమ్మ అయితే ఇది కలబంద అంటే అలోవెరా చెట్టు చాలా పెద్దగా అయిపోయింది అండ్ కుండీకి పట్టకుండా వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతెంత పెద్దగా ఉందో. ఇదంతా కూడా పీకేసి పడేసేసింది అనమాట అమ్మ. నేను లోపల వర్క్ చేసుకుంటుంటే నేనేమో ఉన్ని చెట్టు నిండుగా బాగుంది మా అంటే ఎందుకు ఇంత గలీజ్గా ఉంది, గుబురుగా వచ్చేసింది, ఇది వారానికి మళ్ళీ పెద్దదైపోతుంది, మొత్తం తీసేసి ఒక 2 మొలకలు పెడతానని చెప్పేసి మిగతా మొత్తం కూడా పెరికేసింది అనమాట. సో అమ్మలు నిజంగా చెప్తున్నానండి, ఖాళీగా మాత్రం ఉండరనమాట. విలేజ్లో ఎలాగైతే ఇంటి దగ్గర అన్ని చెట్లలో కలబెట్టడము, చెత్తలు ఏరడము, చెట్లు పీకడము, నాటడము ఇలా చేస్తుంటారు కదా, అవే పనులే ఇక్కడ వచ్చితే కూడా చేయాలంటారనమాట. ఖాళీగా మాత్రం కూర్చోరు. మా అత్తయ్య అంతే, మా అమ్మ అంతే అనమాట. సో సర్లే వాళ్ళకి ఏం కావాలో అది చేసుకొని అని చెప్పేసి నేను ఉండిపోతూ ఉంటానన్నమాట, పెద్దగా పట్టించుకోను. సో అట్లనే నేను వద్దంటే వద్దు, ఇది బాగుంది చెట్టు పెద్దదిగా ఉంది, ఫేస్కి అంతా పూసుకోవడానికి వీటికి బాగుంటుంది అలోవెరా అంటే అస్సలు ఒప్పుకోలేదన్నమాట. మా అమ్మ అయితే మొత్తం పెరిగి పడేసేసింది, గుబురుగా వద్దు, పురుగో బూసో వస్తే ఎట్లా అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంకా నీ ఇష్టం ఏదో ఒకటి చెయ్యని చెప్పాను. ఇంకా ఒక 2-3 కుండీలు కూడా ఖాళీగా ఉన్నాయండి. వాటిలో మొక్కలు ఏదైనా నాడదామనిపిస్తుంది. బట్ నర్సరీకి వెళ్ళడానికి టైం లేక నిజంగా ఉండిపోతున్నా. అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదనమాట ఎక్కడికి కూడాను. ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పనులు అయిపోయిందా, కాసేపు అట్లా రిలాక్స్గా పడుకుందామా, నడుము వాళ్ళద్దామా అని తప్పించి ఇంకెక్కడ వెళ్ళాలనే ఆలోచన కూడా రావట్లేదనమాట. సో మొత్తానికి ఇంకా ఒక నర్సరీకి వెళ్ళేసి కొంచెం చెట్లు కూడా తీసుకొచ్చి నాటాలి. మొక్కలకైతే వెళ్తానులేండి, వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇవన్నీ కూడా ఇంక అమ్మ చెట్లంతా పీకి క్లీన్ చేస్తూ ఉన్నింది కదా, నేను కూడా వచ్చానమాట ఏం చేస్తుందో చూద్దాం బయట అని చెప్పేసి. ఇంక అలా ఈ స్లిప్పర్స్ ఇవన్నీ కూడా కొంచెం షూస్ పాడైపోయినవి, తర్వాత తెగిపోయినవి ఉన్నాయి, వాటిని కుట్టించుకురావడానికి పక్కన పెట్టేసుకున్న కొత్త చెప్పులు పిల్లలవి. అండ్ షూస్ ఇవన్నీ కూడా వాష్ చేయాలి, బాగా నల్లగా మాసిపోయాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా పక్కకేస్తూ ఉన్నా వాష్ చేయడానికి అని చెప్పేసి. ఇంకా చెప్పులన్నీ కూడా క్లీన్ చేసేద్దాము, ఈ స్టాండ్లో డస్ట్ నిండిపోయింది బాగా, బయట పెడతాం కదా.
సో బాగా డస్ట్ నిండిపోయిందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా వాటన్నిటిని కూడా దుమ్ము ఉంటే వాటిలో దులిపేసుకొని ఇంకా స్టాండ్లో అయితే సెట్ చేసి పెడుతూ ఉన్నా. సో డైలీ పిల్లలకు చెప్తానమాట, మా వారికి కానీ పిల్లలకు కానీ స్కూల్ నుంచి వచ్చినప్పుడు నేరుగా స్లిప్పర్స్ తీసే స్టాండ్లో పెట్టాలని చెప్పేసి. అస్సలు మా పిల్లలన్నా వింటారేమో కానీ మా వారు మాత్రం అసలు వినరనమాట, కిందనే పెడుతుంటారు. నాకేమో పరమ చెత్త కోపం వస్తుంది. ఇంకా అలా చెప్తున్నా, ఏదైనా ఒక పని మనం చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, నీట్గా ఎలా పెడతానో అలానే పెట్టారంటే నాకు పని తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంక అట్లా మాట్లాడుకుంటూ అయితే ఇంకా చెప్పులని సర్ది పెడుతూ ఉన్నాను. ఇంకా కొత్త స్లిప్పర్స్ నేను యూజ్ చేయనివి, ఇంకా పిల్లలు యూజ్ చేయనివి ఇంకా కొన్ని ఉన్నాయి డీమార్ట్లో తీసుకున్నవి ఇలాంటివి. సో అవన్నీ కూడా ఇంకా కవర్స్లోనే బాక్స్లో పెట్టేసామంటే డస్ట్ పట్టకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా వాటిని అట్లా సర్ది పెట్టేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ కూడా ఉన్నారు కదా, అమ్మ అయితే నేను ఉన్నాను కదా, బట్టలు ఏమన్నా ఉంటే మిద్దుపై నానబెట్టేసాయి ఉతికిచ్చేస్తాను, వాషింగ్ మిషన్ ఇంకా దాన్ని నమ్మితే అవ్వదని చెప్పేసి అనిందనమాట. సో ఈ స్లిప్పర్స్ అయితే నేను కొత్తగా తీసుకున్నాను, నాకు ఇష్టమయ్యి, బట్ వాటిని ఇంకా యూజ్ చేయలేదు. ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎక్కడైనా వెళ్తే వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలానే బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను. సో ఎప్పుడు స్లిప్పర్స్ మాత్రం ఎక్కువ స్పేర్గా పెట్టుకుంటామన్నమాట, పిల్లలకు కానీ నాకు కానీ కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటాయి. దడామని ఎప్పుడైనా పిల్లలు ఏదైనా పోతే కూడా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి డీమార్ట్కి వెళ్ళినప్పుడు లేదంటే స్లిప్పర్స్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలా కొనుక్కునేస్తూ ఉంటామన్నమాట మేము. నెక్స్ట్ అయితే ఇంకా అవన్నీ కూడా సర్దేసి ఆ తర్వాత బయటంతా కూడా అవన్నీ చెత్త పీకేసింది కదా అమ్మ, అలోవెరా చెట్లన్నీ, ఇంకా అవన్నీ కూడా ఒక సంచికి వేసిస్తే మా వారు తీసుకెళ్ళి పడేసేసి వచ్చేసారు. ఇంకా బయట చెత్తలు ఉడుస్తుండింది అమ్మ. ఇంక సరే పిల్లలు అయితే రెడీ అయిపోయారు, టైం అయిపోయి వచ్చేసిందని చెప్పేసి వాళ్ళకి దోశలు వేద్దామని చెప్పేసి వచ్చేసాను. దోశ పిండి లేనప్పుడు నేను ఇలానే చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది గోధుమ పిండి అట్లా వేసుకుంటారు, అంటే గోధుమ పిండితో దోశలు వేసుకుంటారు, కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట, బట్ ఎక్కువ తినకూడదు అంటారు గోధుమ పిండి, కాకపోతే దోశలు మాత్రం చాలా బాగుంటాయి. టొమాటో చట్నీ ఇలా చేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుందండి కాంబినేషను. సో అలానే ఈరోజు కూడా టొమాటో చట్నీ ఉంది, అందుకోసం అని చెప్పేసి గోధుమ పిండి దోశలు అయితే వేస్తూ ఉన్నాను. చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట, భలే ఉంటాయి. మంచిగా రోస్ట్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా దోశలు ఎలా వస్తాయో అలానే వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, సేమ్ దోశలు ఎలాగైతే వస్తాయో అలానే ఉంటుంది, బట్ ఫ్లేవర్ మారుతుంది అంతే అనమాట గోధుమ పిండికి బియ్యం పిండికి, బట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు కూడా ఒకవేళ ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి. నార్మల్గా గోధుమ పిండి దోశ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఈ గోధుమ పిండి కూడా కలుపుకునేయడం అనమాట. చాలా ఈజీ. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా కలిపేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం దోశల సోడా కూడా వేసేసుకొని, అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసి కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా పెనం పెట్టి వేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో దోశలు వేస్తున్నా, సరిగా రాలేదు అది, బట్ చాలా బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈరోజైతే నేను బీన్స్ క్యారెట్ కొద్దిగా ఉంటే తాలింపు చేసేసాను, అండ్ ఇంకా టొమాటో చట్నీ చేశాను. టొమాటోలు కొంచెం తొక్కలుగానే ఉండిపోతుంది అనమాట, అంటే అవి ఏం కాయలో తెలియట్లేదు, అందుకోసమని బాగా వేయించేసుకొని కొంచెం అట్లా మిక్సీకి పట్టేసుకొని మళ్ళీ తిరగబాత వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది చట్నీ టైప్లో. అండ్ బీన్స్ క్యారెట్ కొద్దిగా ఉంటే అది కూడా పిల్లల కోసం లంచ్కి ఇచ్చి పంపించడానికి తాలింపు చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే పెరుగు తిరగబాత వేసారనమాట, పెరుగు పచ్చడి టైప్లో, అంటే పెరుగు పులుసు అంటాం కదా ఆ టైప్లో చేసేసాను. ఇంకా వైట్ రైస్ కూడా చేసేసాను. సో ఇవన్నమాట. ఈరోజు నేను లేట్గా లేచినా కూడా ఇన్ని రకాలైతే చకచకా చేసేసుకున్నా. ఒకవేళ నేను ఎప్పుడైనా లేట్గా లేస్తే కూడా ఎక్కువ వంటలు చేయాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసేసుకొని ఈజీగా తొందరగా అయిపోయేట్టు ఒక 2-3 రకాలు అయితే చేసేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇది ఈరోజు మా లంచ్ అయితే. ఇంకా మార్నింగ్ టిఫిన్కి గోధుమ పిండి అట్లు అండ్ టొమాటో చట్నీ అనమాట. చూసారా, ఇవన్నమాట. ఇన్ని రకాలైతే వండేసుకున్నాము. ఫైనలీ ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ క్లీన్ చేయాలి, గిన్నెలన్నీ ఉన్నాయి. అమ్మ అయితే కడిగేస్తాను ఇవన్నీ అక్కడే వేసేయని చెప్పింది. ఆ తర్వాత ఇంకా మా చిన్నమ్మాయి అయితే లంచ్ బాక్స్ కోసం అయితే వేసుకొని రెడీ చేసుకుంటుంది. తనైతే ఈ మధ్య పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారంటే సపరేట్గా తీసుకెళ్ళట్లేదు, మొత్తం ఇంట్లోనే సాంబార్ సపరేట్గా, పెరుగు సపరేట్గా రైస్లో వేసి కలిపేసుకొని ఇంకా బాక్స్కి వేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట, మధ్యాహ్నం ఈజీగా తినేయొచ్చు అని చెప్పేసి. సో అలాగైతే ఇంకా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా బట్టలు అయితే నానబెట్టేసుకొని మిద్ది పైన ఉతికేయాలి, చాలా ఉన్నాయన్నమాట. బట్ అమ్మ ఉంది కాబట్టి నేనైతే వద్దని చెప్పాను, వద్దులేమో నేను మిషన్కి వేసుకుంటుంటే ఇంక దాన్ని నమ్మితే అయ్యే పని కాదు, ఫస్ట్ నువ్వు పిల్లల్ని పంపించేసిన తర్వాత బట్టలు ఉతికేద్దామని చెప్పానింది. సర్లే అని చెప్పాను. ఇంకా కాసేపు కూర్చో, టిఫిన్ అవి తినేసి మళ్ళీ వెళ్దాంలే అన్నట్టుగా ఇంకా కూర్చొని ఉన్నామన్నమాట. సో ఇంకా తింటున్నారనమాట పిల్లలు కూడా, దోశలు వేసి ఇచ్చేసాను, వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇంకా ఒకరు కాలేజ్కి ఒకరు స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా మా అమ్మ అయితే నేను బయలుదేరేస్తాను నేను కూడా పిల్లలతో పాటే అనింది. వద్దు మధ్యాహ్నం వరకు ఉండమా వెళ్దువులే అనేసరికి ఇంకా చెప్పాను కదా బట్టలు అవి వాష్ చేసి ఇచ్చేసే పోతానని చెప్పిందని ఇంకా అలా ఉండిపోయిందనమాట. నెక్స్ట్ అయితే ఇంకా చిన్నమ్మాయికి స్కూల్కి సంబంధించి షూస్ అవి ఇంకా కొనుక్కోరాలేదు, కొనాలి. ఇంకా అంత
వరకు కూడా స్లిప్పర్స్ ఎందుకని చెప్పి ఇంక ఈ కట్ షూస్ ఉంటే వాటిని అయితే వేసుకొని పొమ్మని చెప్తుంటే ఇంకా అవైతే వేసుకొని వెళ్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను రేపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.